అబ్రహాం విషయంలో ఏమంటాడు దేవుడు? నీ తర్వాత నీ పిల్లల 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 సంతానాన్ని ఆశీర్వదించి భూలోకానికి ఆశీర్వాదంగా ఉంటాను, అందుకని ఆ సంతానంలోంచి ఎవరు వస్తారు? యేసుప్రభు వారు వస్తారు. దావీదు కూడా అదే చెప్తాడు, నీ తర్వాత నీ పిల్లల పిల్లల్ని ఆశీర్వదిస్తాను, ఒకడు సింహాసనం మీద ఎప్పుడు కూర్చొనే ఉంటాడు. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసయ్య అని మత్తయి 1వ అధ్యాయంలో. హిజ్కియా అని ఒక రాజు ఉన్నాడు. ఇతను సర్లే నా పిల్లల ఉంటే నాకెందుకు, నా జీవితంలో నేనున్నంత కాలం అయితే డబ్బు ఉంటుంది కదా, నేను మేలుగానే ఉంటాను కదా, నా పిల్లలకు జరుగుతుంది అంటే హృదయం ఏమైపోయింది, మనసాక్షి ఏమైపోయింది. నేను ఒకసారి చెప్పాను, పిల్లల పట్ల నెగిటివిటీ పెరిగిపోయేలా అయిపోవడం అది ఒక పంట, అవునా? అంటే నీ హృదయము ఆశీర్వాదానికి ఎంత పెరిగిపోయింది అంటే ఇక నాకు నువ్వు వద్దు, ఐ డోంట్ వాంట్ యూ. ఇక నీలాంటి కరుడు కట్టేసి మనసాక్షి ఎంత ఘోరంగా పాడైపోయిన ఆశీర్వదించబడిన హృదయము నాకు ఇక తర్వాత తరముల్లో వద్దు. ఒక్కొక్కసారి ఆశీర్వాదంతో ఏం లిఫ్ట్ అప్ అవుతుందని చెప్పాను. బ్లెస్సింగ్ ఇస్ గుడ్. ఆశీర్వాదం దేవుని చిత్తం.